కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద సవాళ్ళ రాజకీయం నడుస్తుంది. నిన్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హరీష్ రావు పర్యటన మీద విమర్శలు చేశారు. ఆయన విమర్శలను ఖండిస్తూ ఇవాళ బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాస్యం వినయ్ భాస్కర్, తాటికొండ రాజా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నాయిని రాజేందర్ రెడ్డి దమ్ముంటే హన్మకొండ బస్టాండ్కు గన్మెన్ లేకుండా రావాలని దాస్యం వినయ్ భాస్కర్ సవాల్ విసరడంతో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గన్మెన్ లేకుండా ఇక్కడికి హన్మకొండ బస్టాండ్కు వచ్చారు. ఇక్కడ షాపుల వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక షాపు దగ్గర ఇప్పుడే ఆయన వాళ్ళ సాధక బాధకాలు అడిగిన తర్వాత ఒక షాప్ దగ్గర కూర్చున్నారు. మనం విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సార్ చెప్పండి, ఏంటి ఈ సవాళ్ళ రాజకీయం ఏంటి? ఆయన సవాల్ను మీరు స్వీకరించి ఇక్కడికి వచ్చారు కదా, ఏం చెప్తారు? ఇది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు నేర్పిన ఇది. మేము చేసే అభివృద్ధి, మేము ప్రతి క్షణం కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం. వీళ్ళు ఇలా ప్రెస్ మీట్ పెట్టి గన్మెన్లు లేకుండా బస్ స్టాండ్ కాడికి రా, నీ బతుకు తెలిసిపోతుంది, నువ్వు గన్మెన్ లేకుండా తిరుగు అన్నాడు కదా. నేను గన్మెన్ లేకుండా తిరుగుతాను వచ్చిన ఇక్కడికి. దీనికి ఏం జవాబు చెప్తారో చెప్పండి. ఇక్కడ వ్యాపారాలను అడిగిన అందరినీ ప్రశాంతంగా మంచుకున్నాం సార్ అన్నారు. ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నారా అన్న, ఇబ్బంది పెడితే నువ్వు లేవా అన్న అని అంటున్నారు. మరి వీళ్ళకి ఏం చెప్పాలి? వీళ్ళకు అంటే మేము ఇంకా సిగ్గుశరం లజ్జ లేకుండా ఇంకా మాయ మాటలు చెప్పుకుంటూ తిరగటం, ఆ 4 గోడల మధ్య ప్రెస్ మీట్లకే పరిమితమైన తప్ప వీళ్ళు ప్రజాక్షేత్రంలో లేరు. తెరమేరుగా అయిపోయిన వీళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది.